ఈ ఉదయకాలం ఒక శ్రేష్టమైన వచనం మన ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తీసుకుని వచ్చారు. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వాని మధ్యను ఉందును. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనం. దేవుడిచ్చిన ఒక గంభీరమైన సత్యం. గాడ్స్ కోరం అంటారు దీన్ని. ఇద్దరుంటే దేవుని కోరం అంటే 2 లేక 3 కలిసిన చోట యేసయ్యని నమ్ముకున్న వ్యక్తులు, యేసయ్య ద్వారా వాడబడేవారు, ఆయన వాక్యాన్ని గ్రోలేవారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు, ఆయన చేత గొప్ప అనుభవాన్ని పొందినవారు, వారిద్దరూ లేక 3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేనుందును. ప్రభువైన యేసయ్య సన్నిధి అక్కడ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోక్షణ అక్కడ ఉన్నది. తండ్రి దేవుని ప్రణాళిక అక్కడ ఉన్నది. అందుకనే 2 లేక 3 అనే మాట ఇక్కడ వినియోగించబడింది. ప్రియులారా, చాలాసార్లు 2, 3 కలిసి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకోవచ్చు, అయ్యో 30 మంది ఉంటే బాగుండని. కానీ 2, 3 చేసుకునే ప్రార్థన అది నిజంగా అనుభవంతో చేసుకుంటే పరలోకం దిగొచ్చినట్లుగా మనం ఆ రకమైన అనుభూతిని పొందుతూ ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ప్రతిరోజు పగలు 3 గంటలకు పేతురు యోహానులు ఆలయములో గడిపే ఆ స్థితి, ప్రార్థనలో గడిపే స్థితి, సహవాసములో వారు అట్లా కూడుకొని ఉండే గొప్ప నైజం ఎంత అద్భుతం. ప్రతిరోజు 3 గంటలకు వారు కలుసుకునేవారు. ప్రతిరోజు 3 గంటల కంటే ఇంకా ఎన్ని గంటలు ఆ రకంగా వారు గడిపేవారు. వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధిలో గడపటమే ప్రాముఖ్యమైన విషయం. అందుకే వారి గురించి చెప్పబడింది. దేవుని యొక్క వాక్యంలో గంభీరమైన సత్యాలు వాళ్ళ గురించి చెప్పబడిన ప్రియులారా, దాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి పేతురు యోహానులు వారికి యేసయ్యతో ఉండిన అనుభవాన్ని చూచి మరి 4వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉండినవారు. ఈ ఉదయకాలంలో నిజంగా వారు యేసుతో ఉండినవారు కనుక అద్భుతాలు జరిగాయి. ఆ 3వ అధ్యాయంలో 4వ వచనంలో 3వ అధ్యాయంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశం పోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి వద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి వద్ద లక్ష్యమించను. అందరూ పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పెను. కాబట్టి క్రీస్తు కూడా ఉండినవారు, వారు 2 లేక 3 దేవుని సన్నిధిలో గడిపిన వారు, క్రీస్తు ఉండినవారు, ప్రార్థించిన వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినవారు, పరిశుద్ధ లేఖనాలని పఠించిన వారు, ఇంత గొప్ప మరి అద్భుతమైన అలవాట్లు వారికి ఉండగా ఆ యొక్క పుట్టుకతో కుంటివాడిని అతనితో చెప్పిన మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినవే నీకు ఇచ్చు ఉన్నాను. నజరేయుడైన యేసయ్య నామములో నీవు లెమ్మని అతని చేయి పట్టుకొనగా అవి చీలమండలం వరకు ఆ యొక్క శక్తి, దేవుని మాటలో ఉన్న శక్తి వెళ్ళి వాడు లేచి గంతులు వేస్తూ వాడు ఆలయంలో ప్రవేశిస్తూ పాటలు పాడి దేవుణ్ణి స్తుతించెను అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో వారి 2 లేక 3 కలిసి ప్రార్థించే స్థలములో ప్రభు ఉన్నాడు, ప్రకటించే స్థలములో ప్రభు ఉన్నారు, పఠించే స్థలంలో ప్రభు ఉన్నారు.
ప్రసన్నమైన ఆ యొక్క స్థలంలో ప్రభు యొక్క కీర్తి వాళ్ళ మీద ఉన్నది. ఆ గొప్ప కృప నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్నారు కనుక ఈ దినాల్లో కూడా ఈ ఉదయకాలంలో 2 లేక 3 స్మాల్ గ్రూప్స్ కూడా కలుసుకుని వ్యక్తిగతంగాను జూమ్లోనూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. మన రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నారు, దేశం గురించి ప్రార్థన చేస్తున్నారు. 2 లేక 3 నా నామం చొప్పున కూడితే నేను అక్కడ ఉంటానని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకమైన రీతిలో ఈ ప్రార్థన గుంపుల ద్వారా ప్రభు ఆసన్నమై ప్రసన్నమై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు. ఆశ్చర్యకరుడు అద్భుతాలు జరిగించమా దేవా నాయన. 2 లేక 3 ఆ రకంగా మేము కూడా కూడి ప్రార్థించేవారుగా చేయమని యేసయ్య నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్.